వాతావరణంతో పాటు చీడపీడల దాడులతో 3 ఏళ్లుగా మామిడి రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. కాబట్టి ఈ ఏడాదైనా మంచి దిగుబడులను సాధించాలంటే పూత దశ నుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మామిడి తోటల్లో పూత ప్రారంభమైంది. ఈ సమయంలో ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు నూజివీడు ఉద్యాన అధికారి హేమ. మామిడి పండ్లలో రారాజు. మామిడి పూత నవంబర్ నుండి జనవరి మధ్య మొదలై ఫిబ్రవరి నెల వరకు వస్తుంది. దాదాపు 8 నెలల పాటు చేసే యాజమాన్య పద్ధతులు ఒకెత్తైతే, పూత నుంచి కోత వరకు అనగా దాదాపు 4 నెలల పాటు చేపట్టే సమగ్ర యాజమాన్యం మరో ఎత్తు. మామిడిలో పూతంతా ఒకేసారి రాకుండా దశలుగా ఉంటుంది. దీంతో సుమారుగా 1 నెల మొత్తం పూతకాలం ఉంటుంది. పూత ఒకేసారి రాకపోవడం వలన మామిడిలో సస్యరక్షణ చర్యలు చేయడం, కాత సమయంలో వివిధ దశలలో పండ్లు ఉండడం వలన రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి పూత, కాత మొదలైన తర్వాత సస్యరక్షణ చేయడం సరైన పద్ధతి కాదు. ఒకవేళ చేసినా దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. పూతకు కొన్ని రోజుల ముందు నుండి తోటను గమనిస్తూ ఉండాలి. అయితే మామిడి పంటలో పూత దశే కీలకం. పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుంది. అయితే పూత నుండి కాయ దశలో పురుగులు అధికంగా ఆశిస్తూ ఉంటాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు తెలియజేస్తున్నారు ఏలూరు జిల్లా నూజివీడు మండలం ఉద్యాన అధికారి హేమ. ప్రస్తుతం మనకి నూజివీడులో 10,000 ఎకరాల దాకా పైబడి మామిడి తోటలు ఉన్నాయండి. దీంట్లో ముఖ్యంగా పండించేవి బంగినపల్లి రసాల్లో చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు, మరి పచ్చడి రకాలు కూడా మనకి హై ఎక్స్టెన్షన్లో ఉంటాయి ఇక్కడ మామిడి తోటలు. జనవరి నెల వచ్చింది కాబట్టి మనకి పూత అనేది 70% మొత్తం మండలం మీద కానీ డివిజన్ మీద కానీ వచ్చిందండి. ఇంకా కొన్ని తోటల్లో రావాల్సి ఉంది. మన ప్రజెంట్ పచ్చిపూత, తెల్లపూత, పిందెలు, కొన్ని తోటల్లో అయితే కాయలు కూడా తెగిన పరిస్థితులు మనం చూడొచ్చు. మనకి ఎక్కువ మంచు పడినప్పుడు మనకి పూత అనేది తెగులు రావడము, మాడిపోవడం జరుగుతుంది. అలా రాకుండా ఉండాలంటే ఒక 2 గ్రాములు కార్బనిజం లీటర్ నీటికి కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఆ డిసీజ్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. అది కాకుండా మనకి తేనె మంచు పురుగు అని ఉంటుంది, మ్యాంగో హోపర్స్. అవి కూడా మనకి పూత మీద రసం పీల్చేసి డ్యామేజ్ చేయడం జరుగుతుంది. మరి డ్యామేజ్ చేసిన తర్వాత వాటి నుంచి వచ్చే సెక్రీషన్స్ నల్లగా దానికి మసుమంగులాగా మన పూత మీద కానీ ఆకుల మీద కానీ మనకు కనబడుతూ ఉంటుంది. కండిషన్ మనం చూసినప్పుడు దాన్ని ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml 1 లీటర్ నీటికి మరియు థయోమిథాక్సమ్ 1/2 ml 1 లీటర్ నీటికి కలుపుకొని స్ప్రే చేసుకోవాలండి. లేదంటే ప్రకృతి వ్యవసాయం చేసుకునే రైతులైతే వేప నూనె 1500 ppm 3 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే కాకుండా మనకి ఎక్కువగా మన మామిడి తోటలను ఇప్పుడు ఒక 3 years నుంచి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో తామర పురుగులు అనేవి, నల్ల తామర పురుగులు బాగా వస్తున్నాయి. దీని నివారణకి మనం ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml 1 లీటర్ నీటికి స్ప్రే చేసుకోవచ్చండి. మరియు ఫిప్రోనిల్ 2 ml 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులైతే కానుగ కషాయము 7.5 grams 1 లీటర్ నీటికి కలుపుకొని దాన్ని ఆ కషాయాన్ని ఫిల్టర్ చేసుకుని స్ప్రే చేసుకోవచ్చండి. దీనివల్ల ఏంటంటే ఆ తామర పురుగుల యొక్క గుడ్లు కానీ లేదా వాటి మనకి లార్వా కానీ ఏదైతే ఉందో మనకి డ్యామేజ్ చేయకుండా దాన్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. మనకి రైతులకి తామర పురుగుల నుంచి బెడద అనేది తగ్గుతుందండి. ఈ పురుగుల నుంచి ఇంకా అధిక నివారణకు జిగురట్లు కూడా మనం మామిడి చెట్లకు కట్టుకోవచ్చు. ఈ 2 పురుగులే కాకుండా మనకి ఎక్కువగా ఒక 2 years నుంచి బాగా ఇబ్బంది పడుతుంది పండేయకండి. అది మనకి ఎప్పుడైతే కాయలు పిందె దశకి వస్తాయో అప్పుడు మనకి ఎక్కువ ఆశిస్తుంది. దీనికి మెయిన్ ప్రత్యామ్నాయం ఏంటంటే ఫ్రూట్ కవర్స్ అండి. మనం ఎక్కువ ఫ్రూట్ కవర్స్ నిమ్మకాయ సైజులో మనం కాయకి కట్టినట్లయితే ఈ తేనె మంచు పురుగు కానీ, తామర పురుగులు కానీ, పండేకి కానీ ఏది రాకుండా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. మనకి అధిక స్ప్రేయింగ్స్ కూడా కొట్టకుండా మనము మినిమం స్ప్రేయింగ్స్తో మనము పంటను మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాయ క్వాలిటీ బాగుంటుంది. మనకి మరి రేటు కూడా మార్కెట్లో అధికంగా వస్తుంది. కాబట్టి రైతులందరూ ముఖ్యంగా ఈ ఫ్రూట్ కవర్స్ అనేది
వాడడం చాలా మంచిది. మనకి ఉద్యాన శాఖ తరఫున ఇవి సబ్సిడీలో కూడా ఉన్నాయండి. పండుగ కంట్రోల్ చేసుకోవడానికి ఎర్రబొట్లు కూడా వాడుకోవచ్చు. అవి మనకి మామిడి పరిశోధన స్థానంలో అవైలబుల్గా ఉన్నాయి. అవి రైతులు పర్చేస్ చేసుకుని పెట్టుకోవచ్చండి. 4 సార్లు ఈ నీటి యాజమాన్యం అనేది చేయవలసిన అవసరం ఉంటుంది. ఫస్ట్ పూత రాక ముందు ఆరుతడి ఇస్తామండి. పూత మొత్తంగా ఒకేసారి బయటికి రావడానికి లైట్ ఇరిగేషన్ ఇస్తాము. దాని తర్వాత తెల్లపూత దశలో ఒకసారి ఇస్తాము. తర్వాత మనకి నిమ్మకాయ సైజులో ఒకసారి ఇస్తామండి. తర్వాత కాయ పెరుగుదల దశలో ఒకసారి ఇస్తాము. ఇలా ఇచ్చినట్లయితే మనకి కాయ క్వాలిటీ అనేది కూడా మంచిగా వస్తుంది. ఇంతకు మించి ఎక్కువ ఇరిగేషన్స్ ఇవ్వకూడదండి. ఈ తేనె మంచు పురుగులు కానీ ఎక్కువ ఉధృతిలో ఉన్నప్పుడు ఇరిగేషన్ హోల్డ్ చేయడం అనేది మంచిదండి. ఎందుకంటే వాటి ఉధృతిని మనం కంట్రోల్ చేయలేమండి. తర్వాత వన్స్ అది ఇంక్రీజ్ అయితే మనం రైతులు కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందండి.